హైడ్రా ఫామ్ అయి దాదాపుగా ఏడాదిన్నర పూర్తయింది. ఈ ఏడాదిన్నర కాలంలో ఎంత విలువ గల భూములు హైడ్రా కాపాడిందనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉంది. చాలా చోట్ల కూల్చివేతలు చేపట్టారు. చాలా చోట్ల మురుగునీళ్ళు నిలవకుండా చూస్తున్నారు. వర్షాకాలంలో ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు అని ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తుంది హైడ్రా. ఒకసారి గడిచినటువంటి ఏడాదిన్నర కాలంలో ఎలాంటి పనులు చేసింది, జనాలకు ఏ విధంగా ఉపయోగకరంగా హైడ్రా పనిచేస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మనతో ఉన్నారు. సార్, ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది. కూల్చివేతలు చేపడుతున్నారు, ప్రభుత్వ భూములు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, నాలాలు చెరువులు అన్ని మీద దృష్టి పెట్టారు. ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్ని చోట్ల మనము ఎన్ని వేల కోట్ల విలువ గల భూములను మనం కాపాడేటువంటి ప్రయత్నం చేశాం, ఎన్ని చోట్ల అగ్రెసివ్గా వెళ్ళి కూల్చివేతలు చేపట్టేటువంటి ప్రయత్నం? చూడండి, ఇప్పుడు మనము మీ అందరికీ తెలుసు, జూలై 2024లో హైడ్రా ఫామ్ అయింది. దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ 1 ఇయర్లో అంటే లాస్ట్ మనం 2025లో చూస్తే కనుక దాదాపు మనం రీక్లెయిమ్ చేసినటువంటి ఇది గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేకపోతే ఇతర చెరువు ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే మోర్ దెన్ 1300 acres దాకా వస్తుందన్నమాట. దాని మార్కెట్ విలువ వచ్చేసి దాదాపుగా 60,000 కోట్ల నుంచి 65,000 కోట్ల దాకా ఉంటుంది. సో అది ఈ ల్యాండ్స్ని మనం ఎంత రికవరీ చేసాం. ఇన్నాళ్ళు ఎవరో కొంతమంది కబ్జాదారుల చేతుల్లో ఉండి వాళ్ళు పొజిషన్ అని చూపించుకుంటూ దొంగ పొజిషన్ని చూపిస్తూ అక్కడ అంటే అది దాంట్లో అన్ని ఫేక్ ఇది చేస్తూ రకరకాల పద్ధతులు ల్యాండ్ గ్రాబింగ్ అనేది టిపికల్గా రకరకాల పద్ధతులు చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు చేస్తున్న క్రమంలో హైడ్రా అన్నీ ఒక కంప్లైంట్ రాగానే దాంట్లో మొత్తం లోతుగా అధ్యయనం చేస్తాం, చేసి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూస్తాం. గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ విజిట్ ఉంటుంది. సో ఊరిని ఏదో రాగానే ఏదో ఊరిని వెళ్ళి మేము వెళ్ళి ఏదో అక్కడ వాటి ఫెన్సింగ్ చేసేయటమో లేదా కూల్చేయటం అలా చేయదు. దాని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. సో పర్సనల్ హియరింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా పిలుస్తాం, అందరినీ పిలిచి చెక్ చేస్తాం. చూసిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాతనే అప్పుడు సాటిస్ఫై అయిన తర్వాత ఇతను తప్పుగా ఉంటున్నాడు, అతను ఇదనేది ఒక దగ్గర చూపించి ఇక్కడ ఉండటం, ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట పద్ధతులు. అసలు ఏముండదు, ఒక డాక్యుమెంట్ కూడా ఉండదు. మనం ఎక్కడో చూస్తున్నాం ఒక డాక్యుమెంట్ అయితే అది ఏదో వాళ్ళు సేల్ డీడ్ చూపిస్తున్నారు, ఒక సేల్ అగ్రిమెంటు ఇది రంగారెడ్డి జిల్లా ఇది మనందరికీ తెలుసు 78-79లో ఫామ్ అయితే 76లో ఉన్న సేల్ అగ్రిమెంట్లో రంగారెడ్డి జిల్లా అని రాసి ఉంటుంది. అంటే ఇట్లా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇట్లా సేల్ ఇది అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనమాట. సో ఇట్లా చూడంగానే మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో ఫర్ ఇన్స్టెన్స్ బతుకమ్మకు ఉంటుంది మనం చూస్తే కూడా, దాంట్లో కూడా ఏంది అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎప్పుడు 1980sలో దాన్ని చూపిస్తూ దానికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్లే దానికి లిమిటెడ్ పీరియడ్, చాలా లిమిటెడ్ ఉంటుంది. మనీ కూడా వాళ్ళు ఏమి పే చేయరు, 50,000 ఎంతో చేసినట్టు చూపిస్తున్నారు. ఇట్లా చాలా వాటిల్లో అంటే అది సేల్ డీడ్ కాకుండా అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద హక్కులు రావని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందనమాట. సో ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకొని మేము ముందు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇట్లా దీన్ని వెనక్కి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇది భూముల్ని ఫెన్స్ చేయటం, ఇల్లులు ఏవైతే ఉంటాయి కనుక ఆల్రెడీ అప్పటికే జనవాసాలు వచ్చేసి అనుకోండి, హ్యాబిటేషన్స్ వచ్చున్నాయి, వాటిని డిస్టర్బ్ చేయట్లేదు. నిన్న చూశారు మీరు, నిన్న మేము దాదాపు 1,700 కోట్ల పైన ఏది ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకొచ్చాం. చాలా ఇల్లులు ఉన్నాయి, దాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. సో ఇవన్నింటినీ కూడా తీసుకుని ఇప్పుడు ఈ భూములన్నింటినీ కూడా రికవరీ చేసిన మోర్ దెన్ చెప్పాను కదా 1,100 ఎకరాలు ఉంటుంది. ప్రభుత్వం కూడా చాలా వాటిల్లో ఇప్పుడు స్కూల్స్ని స్టార్ట్ చేయడానికి, అంటే ఏదైతే ఈ ల్యాండ్స్ని మేము రీక్లెయిమ్ చేశామో వాటిల్లో స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ పెద్ద ఎత్తున ఈ పాఠశాలలు లేకపోతే హాస్టల్స్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పబ్లిక్ పనికి వచ్చేదానికి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మొదలెట్టింది. సో మార్నింగే నాకు ఒక జిల్లా కలెక్టర్ గారు కూడా వారు కూడా చెప్పారనమాట, ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మనం అక్కడ స్కూల్స్ నిర్మించాలి. సో ఎక్కడెక్కడైతే కనుక పెద్ద కాంప్లికేషన్స్ లేవో ఇమీడియట్గా దాంట్లో వెళ్ళి స్కూల్స్ కూడా కట్టడం జరుగుతుందన్నమాట. అంటే ఇవన్నీ ప్రభుత్వ అవసరాల కోసం ఉన్నటువంటి ప్రభుత్వ భూములు. ఈ సంవత్సరం మేము డెఫినెట్గా లిస్ట్ అవుట్ చేసాం, చాలా చోట్ల ఉన్నాయి. సో మోర్ దెన్ 1 lakh crores పైన అటువంటిది, అంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ని వెనక్కి తీసుకురావటం, అంటే అరౌండ్ మోర్ దెన్ 2,000 to 2,500 acres మనకి వెనక్కి తీసుకురావడానికి 2026లో హైడ్రా తప్పకుండా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఇప్పుడు మనం ప్రభుత్వ భూమిని కాపాడాలంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూమి ఉంది అనేది ఫస్ట్ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. తెలుసుకున్నారా సార్, మొత్తం ఓఆర్ఆర్ వరకు మన పరిధి, హైడ్రా పరిధి ఎంత ఉందో అంతవరకు ఎన్ని భూములు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించినవి? అవునండి, అది మన ఈ మధ్య మీటింగ్స్ పెట్టాం కూడా, జిల్లాల నుంచి అడిషనల్ కలెక్టర్స్ కూడా అంతా వచ్చారు. సో ఈ హైడ్రా పరిధిలో ఉన్నటువంటి 4 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మన మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వాళ్ళకు కూడా మేము అందరూ కూడా డేటా షేర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో మొత్తం అది డిజిటైజ్ చేసిన డేటాబేస్ని మాకు షేర్ చేస్తున్నారు అన్నమాట. సో అదంతా మనం తీసుకున్న తర్వాత దాని అన్నింటినీ పరిశీలించి అప్పుడు తప్పకుండా దాంట్లో
పేపర్స్ తీసుకోవటం అన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని సెక్యూర్ చేసేటటువంటిది చేస్తాం. మేము ఈ ఇవన్నీ మేము చాలా చోట్ల మేము మా కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత హైడ్రా బోర్డుని కూడా పెడతాం. ఇది ప్రొటెక్టెడ్ బై హైడ్రా. ఏమైనా కేసులు ఉంటే కేసు డీటెయిల్స్ ఉంటాయి. ఆయన కేసు గెలిచాడు అనుకోండి, తీసుకోండి, ఎవరొద్దు అంటున్నారు. ఇప్పుడు అక్కడ మేము చేసేది అక్కడ ఏం కట్టడాలు ఏం చేయట్లేదు కదా, అక్కడ ఓన్లీ ఫెన్స్ చేసి కాపాడుతున్నాం. అంటే అప్పుడు ఏముంది, సపోజ్ ఇప్పుడు మీకు మాకు మధ్యలో దేర్ ఇస్ అ డిస్ప్యూట్, గవర్నమెంట్కిను మీకు ఉంది. బట్ అక్కడ ఆ డిస్ప్యూట్ కోర్టులో నడుస్తున్న క్రమంలో ఎకరాలు అక్రమాలు అయిపోతున్నాయి. మేము అంటున్నాం ఎస్, నీకు డిస్ప్యూట్ ఉంది, దాన్ని ఫెన్స్ చేసుకొని దాన్ని కాపాడదాం. ఆ తర్వాత వన్స్ కోర్టులో మీరు గెలిస్తే మీరు తీసుకోండి, గవర్నమెంట్ గెలిస్తే గవర్నమెంట్ చేతులకు వస్తుంది. బట్ ఈ టైంలో ఏం చేస్తారు, దొంగ సర్వే నెంబర్లు వేసి దొంగ వ్యవహారాలు చేసి మెల్లిగా దాన్ని అమ్ముకుంటూ పోవడం అనేది చేస్తున్నారు. దాన్ని అడ్డుకట్ట వేయడానికి హైడ్రా ఈ పనులు చేస్తుంది అనమాట. సార్, ఇప్పుడు హైడ్రా గతంలో స్టార్టింగ్లో ఫామ్ అయినప్పుడు ఎంత నెగిటివిటీ వచ్చిందో ఇప్పుడు మెల్లిమెల్లిగా కొంత పాజిటివిటీ వస్తుంది. జనాల కోసం హైడ్రా పనిచేస్తున్నటువంటి తీసుకెళ్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టులో నుంచి వస్తున్నటువంటి ఆర్డర్లు కానీ డైరెక్షన్స్ కానీ, మొన్న మిమ్మల్ని నేరుగా వచ్చి ఎందుకు రాలేకపోయారని నేరుగా మిమ్మల్ని తిట్టినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన మొట్టికాయలు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. జస్ట్ హైడ్రా మీద ఎవరు ఏమంటారా అని చూసి. ఎందుకు సార్ ఇట్లాంటివి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నారు అక్కడ వరకు? నేరుగా కోర్టు డైరెక్షన్స్ నేరుగా మీ వరకు రీచ్ అవ్వట్లేదా సరిగా? నేనేసి ఇక్కడ కోర్టు డైరెక్షన్స్ కాదు, సోషల్ మీడియాలో కొంతమంది, నేను ఆ రోజు హైకోర్టుకి అటెండ్ అయ్యాను. మీ అందరికీ తెలుసు, డిసెంబర్ 5వ తారీఖు అటెండ్ అయ్యాను. నేను అటెండ్ అయ్యింది దేనికి వెళ్ళాను, ఒక కంటెంప్ట్ కేసులో వెళ్ళాను. అంతకుముందు నవంబర్ 27 నేను కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను. అందుకోసం డిసెంబర్ 5th రోజు నేను వచ్చాను. నేను అక్కడ జడ్జి గారికి కూడా వారికి నేను ఇది మొత్తం మా దీంట్లో చెప్తూనే అప్పుడు రిక్వెస్టెడ్ ఫర్ అపాలజీ. మేము రాలేకపోయాము, 27వ తారీఖు ఈరోజు వచ్చాము, ఈ కారణాల వల్ల రాలేకపోయామని కూడా కారణాలు కూడా చెప్పాము. దాని తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఉంటాయి కదా, ఎవరంటే వాళ్ళు ఎట్లా ఇంట్రెస్టెడ్ సోషల్ మీడియా వాళ్ళు ఉంటారు. ఏది కోర్టుకి ఏది ఏది మేము అపాలజీ చెప్పింది ఏది బతుకమ్మ కుంటలో అపాలజీ చెప్పారని కాదు. అది అపాలజీ చెప్పింది బతుకమ్మ కుంట దీనికి సంబంధించింది కాదు. బతుకమ్మ కుంట 100% హైడ్రా ఈజ్ ఆన్ ద రైట్ లైన్స్ అనమాట. ఎందుకంటే అది కోర్టు ఉత్తర్వుని మనం ఖచ్చితంగా పాటిస్తూనే మేము చేసాం. అక్కడ ఏదో ఒక బండ్ నిర్మాణం కానీ లేకపోతే అక్కడ పెట్టినటువంటి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లకు అనుగుణంగానే తయారు చేసాం అనమాట. అదే రేపు మేము కోర్టులో కూడా అంతా మేము సబ్మిట్ చేసాం అదంతా. సో ఇంకా మనం చెప్తాం, కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి ఇది జరిగిందనేది. సో అంటే కోర్టు చెప్పేది ఒకటి, బయట సోషల్ మీడియా చూపించేది ఒకటి జరుగుతుంది. అంటే వాడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు అది చూపిస్తూ మాట్లాడుతున్నాను. సో దానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ళు ఒక కలర్డ్ యాంగిల్లో వాళ్ళు ఏంటంటే ఒక దీంట్లో హైడ్రాని తప్పుగా చూపించాలనుకున్నాడు, మనం తప్పుగానే చూపిస్తాడు. ఏం చెప్పినా కోర్టు ఏం చెప్పినా కానీ ఎలా చెప్పినా కానీ తప్పుగానే చూపించాలని చూస్తాడు అన్నమాట. సో అందుకోసం ఈ కలర్డ్ రిపోర్టింగ్ తర్వాత యాక్చువల్గా కోర్టు ఒక సందర్భంలో మన ఏదైతే డివిజన్ బెంచ్ ఉందో నెక్స్ట్ డే ఒకటి ఇది కూడా ఇచ్చారు, సూమోటో తీసుకొని ఒక పేపర్లో నన్ను నించోబెట్టమన్నారు ఏం చెప్పేసి అనే దానికి కోర్టే సూమోటో తీసుకుని అది ఎక్కడ రాలేదు మళ్ళీ పేపర్స్లో. అది అంటే కోర్టు ఏం చెప్పింది, మిమ్మల్ని పిలిచి మేము ఏదో పిలవచ్చు అనేటప్పుడు చెప్పినప్పుడు కోర్టు కొన్ని ఉత్తర్వుల్ని దాన్ని కొంచెం వక్రీకరించో లేదా దాన్ని ఇంకేదో దానికి కాస్త మసాలా అంతా పెట్టి చేసిన దానికి కోర్టు తప్పుపడుతూనే ఇచ్చిందనమాట. తర్వాత ఏది సూమోటో తీసుకొని వాళ్ళని మీరు ఇమీడియట్గా రిజాయిండర్స్ ఇవ్వండి అంటే రిజాయిండర్ ఎక్కడో చిన్నగా ఎక్కడో ఇస్తారు ఇచ్చిన. సో ఇది జరుగుతుందన్నమాట. అంటే యాక్చువల్గా హైడ్రా అనేది కొంచెం పబ్లిక్ బాగా ఫాలో అవుతున్న ఒక అంశంగా ఉన్నది. సో దీని మీద ఏంటంటే కాస్త ఇట్లా మీడియాలో కానీ కొన్ని మీడియా కానీ కొంత సోషల్ మీడియా కానీ ఇట్లా రకరకాల వాళ్ళు వాళ్ళ దీనికి తగ్గట్టుగా వాళ్ళ లీనింగ్స్ తగ్గట్టుగా దానికి తగ్గట్టుగా వాళ్ళు రిపోర్టింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. అది సార్, మొన్న రీసెంట్గా గమనించి ఉంటారు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఒక పార్టీ గెలిస్తే ఒకటి వస్తుంది, ఇంకో పార్టీ అధికార పార్టీ గెలిస్తే హైడ్రా బుల్డోజర్లు వస్తాయి అనేటువంటి మాటకు నేరుగా దాన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. ఏమన్నా అనిపించిందా సార్, గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వీరు ప్రచారం చేస్తున్నారు, జనాలకు అంత రీచ్ అయిందో లేదో మనం చేసే మంచి పని అని? నేను రాజకీయాల గురించి నేను మాట్లాడాను, కానీ మీరు చూశారు ఆ టైంలో హైడ్రా మీద కొంత దుష్ప్రచారం తీవ్రతరం చేసినప్పుడు కూడా పబ్లిక్ స్వచ్ఛందంగా వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేశారు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా వేలాది లక్షలాది మంది. అంటే యాక్చువల్గా మన సమాజంలో జరిగేది ఏంటంటే బెనిఫిట్ అయ్యే వాళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది బెనిఫిట్ అవుతున్నారు, లక్షలాది మంది బెనిఫిట్ అవుతున్నారు. నష్టపోయేది కొంత ఒక 100, 200, 300 కొన్ని వందల్లో ఉంటారన్నమాట. ఏమవుతుందంటే మెజారిటీ సైలెంట్గా ఉంటున్నారు, మైనారిటీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళు ఓకల్గా ఉండి వాళ్ళు మొత్తం ఈ సోషల్ మీడియాలో కానీ కొంత మిస్ రిపోర్టింగ్లో కానీ వాళ్ళు చేస్తున్నారు.
లాభపడేది. ఇప్పుడు లక్షలాది మంది లాభపడేవాళ్ళు సైలెంట్గా ఉండడంతో ఈ ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అందుకోసం మనం చూసాం అప్పుడు ఎలక్షన్ ఆ టైంలో కొంత హైడ్రా మీద దుష్ప్రచారం చెప్తున్నప్పుడు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళ బస్తీల్లో కానీ కాలనీస్లో కానీ రోడ్ల మీదకి వచ్చి పిల్లల్ని తీసుకొని వచ్చి చిన్నపిల్లల్ని కూడా 3-4 సంవత్సరాల పిల్లల్ని 80 ఏళ్ళు ఉన్న వయసులో పెద్దవాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా చేసి మేమెవరం చెప్పలేదు, మేమేం చెప్పింది ఏం లేదు, వాళ్ళే అందరూ వచ్చేసి హైడ్రాకి మద్దతుగా వచ్చారు. సో ఇది ఒక సంస్థ కూడా మనం చూసాం. ఇది నేను 2-3 రోజుల క్రితం ఒక ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో చూసాం. అది చూసినప్పుడు దాంట్లో ఒక మన ప్రజెంట్ మన ఎవరు ICCR చైర్మన్గా చేశారు, ఎక్స్ ఎంపీ కూడా, ఆయన బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. వారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ రాశారు చెప్తూ అర్బన్ గవర్నెన్స్లో, ఇది మహారాష్ట్ర దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ అర్బన్ గవర్నెన్స్లో ఇలాంటి చేసేటప్పుడు హైడ్రా అనే సంస్థల లాంటివి కూడా తెలంగాణ తెచ్చిన దాన్ని అది చాలా అది ఇప్పుడు ఎఫెక్టివ్గా పనిచేయటం వల్ల మనం కూడా ఇప్పుడు వేరే ప్రభుత్వాల్లో కూడా అది రావాలని చెప్పి కూడా అనుకున్నారన్నమాట. సో మనం చూస్తే కనుక పార్టీలకు అతీతంగా ఇప్పుడు అందరూ కూడా సమర్థిస్తున్నారు. మనం చూసాం ఇది అపోజిషన్ పార్టీస్లో చాలామంది మన బతుకమ్మ కుంట పునరుద్ధరణప్పుడు స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వారు సపోర్ట్ చేస్తూ అంటే హైడ్రా చర్యల్ని చేస్తూ చెప్పారు. బీజేపీ ఎక్స్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సహస్రబుద్ధే అని డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అని నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో 2 రోజుల క్రితం ఒక ఆర్టికల్ రాశారు. అంటే అర్బన్ గవర్నెన్స్లో హైడ్రా లాంటి వ్యవస్థలు చాలా అవసరం. అంటే ఆయన బాంబేలో ఎగ్జాంపుల్స్ చెప్తూ, ముంబైలో ఎగ్జాంపుల్స్ అక్కడ చెప్తూ, అక్కడ జరుగుతున్నటువంటి గ్రాబింగ్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి అర్బన్ గవర్నెన్స్లో ఉన్నటువంటి సమస్యల్ని చెప్తూ హైడ్రా లాంటి సంస్థలు అనేది తెలంగాణ గవర్నమెంట్ ఏది తీసుకొచ్చిందో ఇది చాలా అది ఏంటంటే ఒక హిస్టారికల్గా చాలా మంచి ప్రయత్నం ఇది. దీన్ని మనం కూడా తీసుకురావస్తే మంచిదని చెప్పేసి కూడా వారు అంటే ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా అందరూ హైడ్రా లాంటి సంస్థలు కావాలని అనేది మనకు తెలుస్తుంది. ప్రజలు కూడా వేలాది మంది లక్షలాది మంది కూడా రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజల మద్దతుతోటి పార్టీలన్నీ కూడా దీనికి మద్దతుతో ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్ డెఫినెట్గా ఇంకా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళడానికి నెక్స్ట్ ఇయర్ అంటే 2026 మేము ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాం. తీసుకెళ్తే ఇంకా పబ్లిక్ ఇంకా బెటర్ చేయడానికి అంటే ఇంకా ఎక్కువ చెరువులు మనం పునరుద్ధరణ చేయొచ్చు, లేదా ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్ రీక్లెయిమ్ చేయొచ్చు. అండ్ వీలైనంత కాన్ఫ్లిక్ట్ కూడా తగ్గించేటట్టు అంటే ఎక్కడ కూడా వీలైనంత వరకు అయితే మేము చేస్తున్న తప్పులు ఉన్నాయనుకోండి దాన్ని కూడా కరెక్ట్ చేసుకుంటూ ఎక్కడన్నా చిన్న కింద మేము ఒకటి చెప్పినప్పుడు కింద ఒకటి అక్కడే జరిగినప్పుడు దాన్ని కూడా చెక్ చేసుకుంటూ అంటే కంటిన్యూస్గా మేము కూడా మేము ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ ఆర్గనైజేషన్ ఇంకా బెటర్గా తీసుకెళ్లాలనే దిశలో మేము చేస్తున్నాం అన్నమాట. సార్ ఇటీవల కల్వకుంట్ల కవిత కూడా నేరుగా కొన్ని భూములు ఆక్రమణకు గురవుతున్నాయి, చాలా చెరువులు హైడ్రా కాపాడుతుంది, సరే మంచి యాక్టివిటీ చేస్తుంది, కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ చెరువుని పూర్తి స్థాయిలో రౌండ్గా బిల్డ్ చేసి ఆ చెరువుకి వెళ్ళడానికి కూడా రూట్ కూడా క్లోజ్ చేశారనేది అది హైడ్రా కనబడలేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఆమె చేశారు. అవునండి, అవును. దాని మీద కూడా ఈ మధ్య మేము ఎంక్వైరీ కూడా చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు. దానికి కొంత సర్వేయింగ్ ఇంకా కొంత డేటా కలెక్ట్ చేస్తున్నాము. మన సైన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మా వైపు నుంచి యాక్షన్ ఉంటుందన్నమాట. ఆక్రమణ జరిగిందా సార్ కొంతమేర స్టార్టింగ్లో మీరు ఇనిషియల్గా చేసిన సర్వే ప్రకారం? కొంతవరకు అయితే మటుకు అక్కడ మనకి ఏది కమ్యూనిటీ అనేది గేటెడ్ కమ్యూనిటీ కాదు అనేది మటుకు అది అర్థమైంది. బట్ ఆక్రమణ జరిగిందా అనేది సర్వే చేయాలన్నమాట. సర్వే చేసినప్పుడు ఒక 3-4 టీమ్స్ అంటే సర్వే అన్ని హైడ్రా టీము, అక్కడ స్థానికంగా మండల్ టీము, లేకపోతే అక్కడ ఎవరైతే కనుక అక్కడ వాళ్ళు ఉంటారో ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడా ఉంటే అందరు ఉన్నారనుకోండి అప్పుడు ఫెయిర్గా జరుగుతుంది అనమాట సర్వే. సో ఫెయిర్ సర్వే చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ చేస్తే కనుక తప్పకుండా అది వెనక్కి తీసుకునే జరుగుతుంది. సార్ ఇప్పుడు గతంలో FTLతో పాటు బఫర్ జోన్ అనేది చాలా వార్తల్లో నిలిచింది హైడ్రా ఫామ్ అయిన తర్వాత. ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టుకోవాలన్నా చెరువు పరిసర ప్రాంతాల్లో కానీ వాళ్ళకి ఖచ్చితంగా నా ఇల్లు FTLలో వస్తుందా బఫర్లో వస్తుందా, ఎంతవరకు FTL అనేది ఒక అవగాహన వచ్చింది జనాల్లో. సో ఇప్పుడు చెరువులు చాలా ఉన్నాయి, హైడ్రా బఫర్ జోన్ కానీ FTL కానీ ఎప్పటివరకు ఫిక్స్ చేస్తుంది అనేటువంటి క్లారిటీ ఎప్పటివరకు వస్తుంది? ఇప్పుడు చాలా చెరువులు మీరు గమనిస్తున్నారు, అవి మెల్లిమెల్లిగా ఆక్రమణకు గురవుతున్నాయి, ఇప్పుడు దాన్ని అడ్డుకట్ట మీరు వేస్తున్నారు, ఎప్పటివరకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఇది FTL నోటిఫికేషన్స్. సో ఆల్రెడీ ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఇచ్చిన వాటిని కొన్ని ఫైనల్ చేస్తాము. ఫైనల్ అసలు ఏ నోటిఫికేషన్ ఇవ్వని వాటిని ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాం. సో దీని మీద గత కొన్ని రోజులుగా కూడా మీటింగ్స్ అవుతున్నాయి. రెవెన్యూ, ఇరిగేషను, వాళ్ళ అడిషనల్ కలెక్టర్స్ కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా మీటింగ్ అయ్యి సో వాళ్ళ నుంచి కూడా వాళ్ళతో చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి కూడా మేము ఒక షెడ్యూల్ పెట్టుకొని నోటిఫికేషన్స్ కూడా పబ్లిష్ చేసుకుంటూ వెళ్ళేటట్టు అది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఏదైనా కానీ కూడా బై 2026 ఎండింగ్ కల్లా మ్యాక్సిమం అంటే అనుకోవటం బహుశా కొన్ని ఏమైనా డిస్ప్యూట్లు ఉంటే తప్ప అంటే ఏమైనా దాంట్లో కాంట్రవర్సీ ఉందనుకోండి
కాంట్రవర్సీ ఉంటే ఒక హయ్యర్ బాడీకి రిఫర్ చేయాలని కూడా ప్రభుత్వంకి మేము రిఫర్ చేస్తున్నాం అనమాట. అంటే మేము డిసైడ్ చేయకుండా దానికి ఒక హయ్యర్ బాడీ ఉంటుంది అనమాట. సంబడి లైక్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఐఐటి హైదరాబాద్ ఆర్ సే సమ్ ఎన్ఆర్ఎస్సి నుంచో సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇట్లా ఉండేటాళ్ళు, ఒక ఇరిగేషన్ నుంచో ఇట్లా ఉంటారనమాట. వాళ్ళ హైయర్ బాడీ విల్ డిసైడ్ అనమాట కాంట్రవర్సీస్ ఉన్న దగ్గర. నాన్ కాంట్రవర్సీస్ క్లియర్ కేసెస్ అన్నీ కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్గా హైడ్రా కమిషనర్ అండ్ దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ అయినటువంటి రెవెన్యూ, ఇరిగేషన్ వాళ్ళందరూ కూడా దీంట్లో వాళ్ళు అందరం కలిసి డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సార్, ఇప్పుడు చెరువుల్లో బతుకమ్మ కుంటను రివైవ్ చేసినారు. రాబోయే రోజుల్లో ఇంకా మిగతా చెరువులు కూడా రివైవ్ చేయబోతున్నారు కదా. మొదటగా 6 తీసుకున్నారు ఫస్ట్ ఫేజ్లో. సో ఆల్రెడీ బుమ్రుక్లకు సంబంధించినటువంటి పనులు, సున్నం చెరువుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఎప్పటివరకు మొత్తం అవి ఓపెన్ కావచ్చు? అండ్ ఇవాళ కూడా మీరు విజిట్ చేసినట్టున్నారు. అవునండి. సో ఇప్పుడు మనకి 6 చెరువులు ఫస్ట్ ఫేజ్లో మనం అంటే ఫస్ట్ హైడ్రా టేకప్ చేసిన దాంట్లో ఒకటి ఆల్రెడీ బతుకమ్మ కుంట అయిపోయింది. ఇంకా మిగతా 5 అంటే బుమ్రుక్ దోవల్ల మీరు చూశారు, ఇది ఓల్డ్ సిటీలో చేస్తున్నాడు బుమ్రుక్ దోవల్ల. చాలా అద్భుతంగా వచ్చింది. నేను చూసినప్పుడు అసలు నేనే కాసేపు నమ్మలేకపోయాను అనమాట. ఎంత బాగా వచ్చింది ఫైనల్గా వచ్చేటప్పటికి అంత క్లాస్గా ఉందన్నమాట అది. సో విచ్ ఈస్ వాట్ అది కావాల్సిందనమాట. మనకు అక్కడ పబ్లిక్ అందరూ కూడా వచ్చి వాళ్ళందరూ కలుస్తూ ఉన్నారన్నమాట. చాలా బాగా వచ్చింది సార్ అని చెప్పేసి అనమాట. సో అట్లనే కుక్కట్పల్లి నల్ల చెరువు కూడా అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఈ 2 చెరువులు కూడా బహుశా నెక్స్ట్ మంత్ చూసుకొని ఫస్ట్ 2 వీక్స్లో 3 వీక్స్లోనూ సీఎం గారి చేతుల మీద ఇనాగరేషన్ పెట్టుకోవడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ సున్నం చెరువు కూడా బహుశా ఇంకొక 1-2 మంత్స్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. తమిడికుంట అంటే ఎన్ కన్వెన్షన్ వెనకాల ఉన్న చెరువు కూడా అది కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా అంటే జనవరి ఎండింగ్ కల్లా కంప్లీట్ అవుతుంది. మన ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి నల్ల చెరువు కొంచెం టైం పడుతుంది, పెద్ద చెరువు అది. సో దానికి చాలా అంటే ఎఫ్లూయెన్స్ రావడంతో దాదాపు మేము 6-7 అడుగుల పైన తవ్వాల్సి వచ్చింది. 8 అడుగుల దాకా కూడా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. తువ్వి మొత్తం ఆ సిల్ట్ అంతా తీసేసి చాలా హారబుల్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ లేక్ని ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో అది కొంత టైం బహుశా మార్చి కల్లా అవుతుండొచ్చేమో, మార్చి కల్లా అయిపోతుంది. ఇదే కాకుండా ప్రభుత్వం నుంచి మాకు ఇంకొక 14 చెరువులు కూడా చేయమని చెప్పేసి కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. సో అది కూడా మేము టేకప్ చేస్తాము. ఆ 14 చెరువుల ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఆ 14 చెరువులను కూడా నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే టెండర్స్ పోయి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని చేస్తాం అన్నమాట. సార్, మనం చెరువులు గమనిస్తే చెరువులు ఉంటాయి, కానీ దాని పక్కన ఏవో ఒకటి ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా చేస్తున్నది చెరువుని కాపాడడం ఒకటి అయితే, దాన్ని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా చూడడం అనేది మరో పెద్ద టాస్క్ మీ ముందు ఉన్నది. సో దానిపైన సీసీ కెమెరా లాంటివి, సిబ్బంది పెట్టడం లాంటివి ఏమైనా చేయబోతున్నారు? ఎట్లా పరిరక్షించబోతున్నారు సార్? ఇప్పుడు జనాలు రావాలి అంటే ఇప్పుడు రివైవ్ చేస్తున్నారు, కానీ అక్కడ ఎంట్రీకి ఏమైనా ఫీజు పెడతారనేటువంటి డౌట్ కూడా చాలా మందికి వస్తున్నాయి. ఇవన్నీ ఫీ లేకుండా ఉండేటటువంటి మేము చేసేటటువంటి కూడా ఫ్రీగా ఎవరైనా రావచ్చండి. సో ఫీజు ఉండదు. అండ్ లైటింగు, దానికి సీసీ కెమెరాలు అన్నీ పెడతాం. దీనికి మెయింటెనెన్స్ కావాల్సి వస్తుంది. ఈ మెయింటెనెన్స్ కోసం కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ మేము చూసాం చాలా చోట్ల మెయింటెనెన్స్ లేక తర్వాత అది. సో ఈ మెయింటెనెన్స్ కోసం కూడా కొన్ని అక్కడ ఏమైనా అడ్వర్టైజ్మెంట్ బోర్డ్సో లేకపోతే అంటే రన్ అవ్వాలి. ఇప్పుడు లైటింగ్ ఎవడు కడతాడు అక్కడ, లేకపోతే ఈ పార్కులో వచ్చే చెత్త చెదారం ఇదంతా తీయడానికి అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, 6-7 ఉంటారు, 10 మంది ఉంటారు. వాళ్ళందరికీ పేమెంట్ ఎవరు ఇస్తారు? ఇవన్నీ కూడా జనరేట్ చేయడానికి అంటే సెల్ఫ్ జనరేటింగ్గా కూడా ఉండేటటువంటి విధంగా ప్లాన్ చేస్తూ ఈ లేక్స్ అన్నిటికి కూడా జస్ట్ ఒక లేక్ అనేది ఏదో ఊరినే ఏదో మనం ఏదో వాకింగ్ ట్రాక్ చేసి ఇలా కాదు. దీన్ని ఫ్లడ్డింగ్ నాకు చుట్టుపక్కల ఫ్లడ్డింగ్ ఇష్యూని అరెస్ట్ చేయాలి మొత్తం. ఇంతేకాకుండా అక్కడ ఒక పిక్నిక్ స్పాట్ లాగా తయారయ్యేటట్టు, అంటే పిల్లలు వచ్చేసి ఆడుకునేటట్టు. మన ఇప్పుడు అందరూ కూడా గ్రౌండ్సే లేవు, ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా మాయమైపోయినాయి. సో ప్లే గ్రౌండ్స్ కూడా ఇప్పుడు మనం అక్కడ కొంత ఆడుకునేటటువంటి వ్యవస్థ తయారు చేస్తూ, లేకపోతే ఇంతేకాకుండా పిల్లలకి ప్లే ఏరియాస్ ఇవ్వటం, మంచి ఆహ్లాదకరం. అంటే అక్కడికి వస్తే కనుక ఒక చిన్న మైక్రో క్లైమేట్ ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. అలా చేసి టెంపరేచర్స్ కూడా తగ్గుతాయి. బర్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు చూసాం, నేను బుమ్రుదాల ఈరోజు వెళ్ళి వస్తే అసలు డిఫరెంట్ బర్డ్స్ అన్నీ కూడా అక్కడ ఇప్పుడు వస్తుంటే అంటే మారిపోతుంది, ఈ సినారియో అంతా కూడా మారిపోతుంది. మనం ఎక్కువ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, చేస్తే కనుక బహుశా అనుకుంటే ఇట్లా ఇయర్ ఆన్ ఇయర్ చేసుకుంటూ వెళ్తే కనుక ఒక 5-10 ఇయర్స్లో ఐ థింక్ మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి కర్ణాటక వాళ్ళు చాలా ముందే వాళ్ళు చేశారు. బట్ అక్కడ వాళ్ళు టీం కూడా వచ్చారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్లు, వాళ్ళ ఎక్స్ మేయర్లు వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎంక్రోచ్మెంట్స్ తీయలేకపోయారు. వాళ్ళు అక్కడే చెప్పారు మేము ఫెయిల్ అయింది అక్కడే. బట్ ఇక్కడ హైడ్రా ఏం చేస్తుంది, ఎంక్రోచ్మెంట్స్ని తీస్తూ ఆ చెరువుని ఫుల్ ఎక్స్టెంట్ని కవర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాల చెరువుని 30 ఎకరాలు తీసుకెళ్ళినప్పుడు ఆ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ తీసేస్తున్నాం. లేక్ వాటర్ బాడీని పెద్దది చేస్తున్నాం, చేసి అక్కడ ఒక బ్యూటిఫుల్ వాతావరణం తయారు చేసేటట్టు చేస్తున్నాం. సో ఇవన్నీ మీకు ఏంటంటే రేపు హైదరాబాద్కి ఒక మణిహారాలుగా మిగిలిపోతాయి అన్నమాట. అట్లా ఇది చేస్తూ ఆ చుట్టుపక్కల మంచి హెల్తీ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేస్తూ
వాటర్ టేబుల్ కూడా రీఛార్జ్ అవుతూ మనం చూసాం. సున్నం చెరువు ఎవరో ఒకళ్ళు వీడియోలు పెట్టారు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి స్థానికంగా ఉండే ముస్లిం సోదరులు ఎవరో పెట్టారు, చూసాను నేను. వాళ్ళ ఇంతకుముందు దాదాపు వెళ్ళాలంటే కనుక వాళ్ళు 1000 అడుగులు పోవాల్సి వచ్చేది అనేది, ఇప్పుడు దాదాపు 100 అడుగుల్లోనే నీళ్లు పడుతున్నాయంట. ఇది అక్కడ నీళ్లు రావడంతో. సో ఇప్పుడు రేపు వాటర్ టేబుల్ పెరుగుతుంది, కంటామినేట్ కాదు, ఈ పొల్యూషన్ ఉండదు, ఈ క్యాన్సర్స్ ఇటువంటివి రాకుండా కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా అంటే చాలా పెద్ద మార్పులు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యం ల్యాండ్ గ్రాబింగ్ అనే దానికి చెక్ పడుతుంది అన్నమాట. ఇదన్నీ కూడా చెప్పి ఒక మంచి వైపులో సిస్టమ్స్ వైపు మన గవర్నెన్స్ కానీ మన సమాజం కూడా వెళ్ళేదానికి ఈ అన్నీ కూడా దోహదపడతాయని నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా తీసుకొచ్చారు, ఇన్ని రోజులు అయింది హడావిడిగా తీసుకొచ్చారు, ఇప్పుడు వరకు కేసులు తీసుకోవట్లేదు అనేటువంటి విమర్శ ఉంది. ఈ కేసులు ఏమైనా ఫైల్ అవుతున్నాయా సార్? అధికారుల మీద గతంలో అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళకి కానీ, లేకపోతే అక్రమాలు ఎవరైనా చేస్తున్నారు వాళ్ళకి సహకరించే వాళ్ళ మీద కానీ? ఇప్పుడు ఆ కేసెస్ అన్ని లోకల్ పోలీస్ స్టేషన్స్లో చేస్తున్నాము, వేరే రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ పోలీస్. బట్ త్వరలో అది కూడా దీని మీద కూడా ఆల్రెడీ డిస్కషన్ అయింది గవర్నమెంట్ లెవెల్లో. సో త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేయడం కూడా మొదలవుతుంది. సార్, ఇంకోటి ఫైనల్గా సార్, హైడ్రా మీద నమ్మకం కలిగింది, కానీ జనాలందరూ వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదుల మీద ఎంత మేరకు రిజల్ట్ వస్తుంది? కొంతమందికి ఒక రోజులో రావచ్చు, కొంతమందికి ఒక ఏడాదిలో రావచ్చు, కొంతమందికి 6 నెలల్లో రావచ్చు. ఇట్లా ఫిర్యాదులు ఇప్పటివరకు ఎన్ని వచ్చాయి, ఎన్ని మీరు సాల్వ్ చేయగలిగారు సార్? చాలా ఉన్నాయండి. ఇప్పుడు అదే మేము ఎక్కడ యాక్చువల్గా కొంచెం పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్కి బీట్ అవ్వలేని పరిస్థితి ఎక్కడ ఉందంటే, ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, మాకున్న సిబ్బంది చాలా లిమిటెడ్. సో ఎంత హార్డ్లీ మా ఆఫీసర్స్ అయితే కనుక మాకు శాంక్షన్ దాంట్లో 60% శాంక్షన్ స్ట్రెంత్లో లేరు అసలు. అంటే 169లో హార్డ్లీ మా దగ్గర 50-60 మందే ఉన్నారన్నమాట. 50-60 మంది పనిచేస్తున్నారు. ఇంత తక్కువ మందితో కూడా మ్యాక్సిమం డిస్పోజ్ చేయడానికి చేస్తున్నాం. 25,000 కంప్లైంట్ పైన వస్తున్నాయి, రోజు వస్తుంటాయి. మాకు రోజు చూస్తే నెలల్లో 100,000 వస్తున్నాయి అన్నమాట. ఈ లాస్ట్ 15 నెలలుగా 16 నెలలుగా కూడా మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్ డిస్పోజల్ కూడా క్విక్గా చేస్తున్నాం, ప్రతిరోజు కూడా రివ్యూ చేసుకుంటున్నాం. సో ఏదో ఊరికనే నామమాత్రంగా ఏదో చేసి చేయటం కాకుండా దాన్ని రిజల్ట్ ఓరియంటెడ్గా చేస్తున్నాం. అందుకోసం హైడ్రాకి ఈ నమ్మకం పబ్లిక్లో అనమాట. సో అది కొన్ని పిటిషన్స్లో కొంత టైం పడుతుంది. లైక్ సపోజ్ ఎవరో అమీన్పూర్ చెరువుది మాది FTL డిసైడ్ కాలేదని అన్నారు. దానికి చాలా జరుగుతుంది వెనకాల బ్యాక్గ్రౌండ్లో. ఈ పలు సందర్భంలో గవర్నమెంట్ లెవెల్లో కూడా డిస్కషన్స్ అయినాయి చేసి దానికోసమే ఎలా చేయాలనేది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా పెట్టి చేస్తున్నాం. నేను మొన్న ఎప్పుడో చూస్తున్నాను, ఏదో అక్కడ అమీన్పూర్ చెరువు దగ్గర వాళ్ళంతా ఏదో ఇది మర్చిపోయారని. ఏం మర్చిపోలేదు, ఇది బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంది. ఈ ప్రాసెస్ మెల్లిగా జరుగుతుంది కాకపోతే. అంతేగాని ఎందుకంటే ఈ 100,000 సమస్యల్లో డెఫినెట్గా అమీన్పూర్ కూడా ఒక ఇంపార్టెంట్ సమస్య. ఇట్లా చాలా చెరువుల దగ్గర కూడా చెరువులు కానీ లేదా ఇతర ఇష్యూస్ కొంచెం లోతుగా చెల్లాలి. ఒక్కొక్క ఇష్యూ తీసుకుంటే కనుక వారం 2 వారాలు 1 నెల కూడా స్టడీ చేయాల్సిన అవసరం పడుతుంది అన్నమాట. అంతా చేసుకున్న తర్వాత అందుకోసం కొంత డిలే అవుతుండొచ్చు. కానీ బట్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలంటే మటుకు డెఫినెట్గా ఇంకా ఆఫీసర్స్ కూడా మనకి రావాల్సిన స్ట్రెంత్ అంతా వస్తే ఇంకా నేను అనుకోవటం ఇంకా స్పీడప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది ఓవరాల్గా గడిచినటువంటి 1.5 కాలంలో హైడ్రా చేసినటువంటి యాక్టివిటీస్ పైన పూర్తి అప్డేట్. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఒక బతుకమ్మ కుంట ఆల్రెడీ రివైవ్ చేశారు, అక్కడ స్థానికుల దగ్గర నుంచి మంచి హర్షం వ్యక్తం అవుతుంది హైడ్రా చేసినటువంటి యాక్టివిటీకి కానీ హైడ్రా చేసినటువంటి పనికి కానీ. రాబోయే రోజుల్లో మిగతా చెరువులు కూడా త్వరలో రివైవ్ చేస్తాం. హైడ్రా పోలీస్ స్టేషన్ ఇక తొందరలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయబోతుంది. జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రతి ఫిర్యాదును కూడా స్వీకరిస్తున్నాం. గ్రౌండ్ లెవెల్లో దాని అంశాలు ఏంటి, లీగల్గా ఆస్పెక్ట్స్ ఏంటి, ప్రతిదీ కూడా పరిశీలించిన తర్వాతనే అక్కడ ఏం చేయాలి ఏం చేయొద్దు అనేటువంటి అంశాలపైన నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. జనాలకు మంచి చేకూర్చడానికి, రాబోయే తరాలకి మంచి ప్రభుత్వ భూమితో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించడానికి హైడ్రా నిరంతరం కృషి చేస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. ఇది ఓవరాల్గా గడిచినటువంటి 7.5 కాలంలో హైడ్రా చేసినటువంటి యాక్టివిటీస్ పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్ బిగ్ టీవీ, హైదరాబాద్.